కృష్ణా జిల్లా మచిలీపట్నం పురపాలక సంఘం ప్రత్యేక అధికారిగా కలెక్టర్ డీకే బాలాజీ బాధ్యతలు స్వీకరించారు. మచిలీపట్నం పురపాలక సంఘాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. మచిలీపట్నం అభివృద్ధి ధ్యేయంగా తన పరిపాలన ఉంటుందని బాలాజీ చెప్పారు. సార్ విజయ్ గారు अश्वधाय च गोधाय धनदाय च महाधने धनमे जुष्टां देवीं सर्वकामार्थसिद्धये संपूर्ण आयुरारोग्याలు కలగాలి. పురపాలక సంఘంలో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. మచిలీపట్నం నగరాన్ని అన్ని రకాలుగా అన్ని రంగాల్లో కూడాను డెవలప్ చేసేదానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. యాక్చువల్లీ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ మార్చ్ ఎండింగ్కి వచ్చాం యాక్చువల్లీ. సో దాంట్లో ఇప్పుడు పన్నులు చెల్లించడానికి సమయం ఆసన్నమైంది యాక్చువల్లీ. దయచేసి నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా పన్నుల్ని సకాలంలో చెల్లించి మన మచిలీపట్నం పురపాలక సంఘాన్ని ఆర్థికంగా బలోపేతం చేసే ద్వారా మన మచిలీపట్నం నగర అభివృద్ధికి సహకరించాలి అని కోరుకుంటున్నాను యాక్చువల్లీ. అంతేకాకుండా ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం చాలా విస్తృతంగా చేపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. సో అది ఇంకా కొంచెం ఉధృతం చేసే ఉద్దేశం ఖచ్చితంగా ఉంది. సో ప్రజలందరూ కూడాను తడి చెత్త పొడి చెత్తను వేర్వేరు చేసి మన మున్సిపల్ సిబ్బందికి ఇవ్వడము, మళ్ళీ వీలైనంత వరకును ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ని కంప్లీట్ గా బ్యాన్ చేయడము, దీనిపైన మున్సిపాలిటీకి అన్ని సహకారాలు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. సో అంతేకాకుండా ఎల్ఆర్ఎస్ కూడా ఉంది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కి సంబంధించి ఎవరైనా అనధికారక లేఅవుట్లో మీరు ప్లాట్లు కొనుక్కొని ఉంటే దాన్ని క్రమబద్ధీకరించుటకు ఇది ఒక చాలా మంచి అవకాశం యాక్చువల్లీ. ఈ అవకాశం మీరు వాడుకొని దాన్ని మీరు అప్రూవ్డ్ ప్లాట్ గా మార్చుకున్నప్పుడు మీకు బ్యాంక్ లో లోన్స్ వస్తుంది, మళ్ళీ మీ ప్లాట్ విలువ కూడా పెరుగుతుంది. కనుక దానికి కూడా అందరూ కూడా ముందుకు రావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.